దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ యేసు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. డైలీ డైరెక్షన్, ప్రతిరోజు మన వాక్యాన్ని మనం నేర్చుకుంటే ఆ వాక్యమే మనకు మార్గాన్ని చూపిస్తుంటుంది. ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం విజయాలను మనం పొందుకుంటాం. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానము, మనతో మాట్లాడే అంశము ఏంటంటే విశ్వాసము గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సత్యము మనకు కనిపిస్తుంటుంది. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ మనం గమనిస్తే మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అయితే మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబును మనం పొందుకుంటున్నామా? మన ప్రార్థనకు మన ప్రతిఫలము పొందుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంటుంది అంటే, మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల మీకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము స్పష్టంగా మనకు తెలియచేస్తుంటుంది. అయితే మరి మన ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో మన ప్రార్థనకు జవాబును ఎందుకు పొందుకోలేకపోతున్నాం? మనకు విశ్వాసము లేకనా? విశ్వాసము లేకుండా మన ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఒక్కరము కూడా విశ్వాసము కలిగే మనం ప్రార్థన చేస్తాం. ప్రతి క్రైస్తవులలో, ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసము ఉంటుంది. విశ్వాసముతోనే ప్రార్థన చేస్తాము. అయినా కానీ మన ప్రార్థనకు మన ప్రతిఫలము, మన ప్రార్థనకు జవాబును మనం ఎందుకు చూడలేకపోతుంటున్నామో ఈరోజు స్పష్టంగా మనము ధ్యానించనయుంటున్నాం. మనము ఉదాహరణకు ఒక ఎడ్ల బండిని మనం గమనిస్తే ఆ బండికి రెండు వైపులా రెండు పశువులను మనం కట్టి, లేకపోతే రెండు గుర్రాలను మనం కట్టి ఆ బండిని మనం నడిపిస్తూ ఉంటాం. అదే సమయంలో ఆ బండి వెనకాల మరొక రెండు ఎడ్లు మనం కట్టి ఆ బండిని నడిపించినప్పుడు ఆ బండి ముందుకు వెళ్ళదు. ఎందుకు అంటే ఒక రెండు పశువులేమో ముందుకు లాగుతుంటాయి, ఒక రెండు పశువులేమో వెనకకు లాగుతుంటాయి. మధ్యలో ఉన్న బండి అనేది ఎక్కడికి కూడా కదలదు. గమనించండి. అంటే మనలో విశ్వాసం ఉన్నది, అదే సమయంలో అవిశ్వాసము కూడా మనలో ఉన్నది. విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటున్నాము, అవిశ్వాసముతో ప్రార్థనకు జవాబును మనం పొందుకోలేకపోతున్నాం. సో మనలో విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉన్నది. అవిశ్వాసము మనలో ఉన్నప్పుడు విశ్వాసము పని చేయకుండా ఆగిపోతూ ఉంటుంది. గమనించండి. అంటే మనలో ఎంతసేపు మనము విశ్వాసములో ఎదగడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. గమనించండి. మనలో గొప్ప విశ్వాసము కావాలి, లేకపోతే పెద్ద విశ్వాసము కావాలి, లేకపోతే ఎక్కువ విశ్వాసము కావాలని ప్రతిసారి, లేకపోతే అన్ని సమయాలలో మనం విశ్వాసములో ఎదగడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. విశ్వాసములో బలపడడానికి, విశ్వాసములో ఎదగడానికి వాక్యాన్ని ధ్యానిస్తుంటాము, వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఇంకా అనేకమైన బహిరంగ సభలకు వెళ్తూ ఉంటాం, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం, సండే చర్చిలో వాక్యం వింటాం. కానీ ఇన్ని రకాలుగా విశ్వాసాన్ని పెంచి పోషించడానికి, లేకపోతే విశ్వాసములో బలపడడానికే మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ అవిశ్వాసాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. విశ్వాసము బలంగా ఎదగడానికి వాక్యం అనే ఆహారాన్ని అందిస్తున్నాము. కానీ అదే సమయంలో మనలో ఉన్న అవిశ్వాసము తొలగిపోవడానికి మనము ఆహారాన్ని అందించలేకపోతున్నాం. గమనించండి. విశ్వాసములో ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటున్నాము, దానికి వ్యతిరేకంగా ఉన్న అవిశ్వాసాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయలేకపోతుంటున్నాము.
విశ్వాసములో ఎదగడానికి నువ్వు ప్రయత్నము ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తుంటున్నావో, నువ్వు అవిశ్వాసాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటావో, నీలో ఉన్న నెగిటివ్ ఆలోచన తలంపులు, నువ్వు చేసే ప్రార్థన మీద అనుమానాలు లేకపోతే డౌట్స్, అవిశ్వాసపు ఆలోచన తలంపులు నీ హృదయంలోనికి రాకుండా, అవిశ్వాసం ఒక నెగిటివ్ థాట్స్ మన మైండ్లోనికి మన హృదయంలోనికి రాకుండా వాటిని తొలగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న విశ్వాసం అనేది పనిచేయడం ప్రారంభమవుతుంది. గమనించండి. అయితే మన దృష్టి మొత్తము కూడా విశ్వాసం మీదనే ఉంచుతున్నాము, కానీ అవిశ్వాసాన్ని తొలగించుకునే ప్రయత్నము మనం చేయటం లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మీ అవిశ్వాసము వలన మీరు దేవుని కార్యాలు చూడలేట్లేదు, మీ అవిశ్వాసము వలన మీ ప్రార్థనకు జవాబును మీరు చూడలేకపోతుంటున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మన ప్రార్థనకు జవాబు పొందుకోకపోవడానికి గల సమస్య ఏంటి అంటే, మనలో ఉన్న అవిశ్వాసమే కారణము. అవిశ్వాసము విశ్వాసము రెండు కూడా ఒకే హృదయములో పనిచేయవు, ఒకే హృదయములో ఉండవు. ఇవి రెండు కూడా వ్యతిరేకమైన శక్తులు. అవిశ్వాసం ఉంటే విశ్వాసము బయటికి వెళ్ళిపోతుంది, విశ్వాసం ఉంటే అవిశ్వాసము బయటికి వెళ్ళిపోతుంది. గమనించండి. కనుక మనలో అవిశ్వాసము ప్రవేశించకుండా, మన హృదయంలో అనుమానము ప్రవేశించకుండా, మన హృదయంలోనికి అవిశ్వాసము రాకుండా, మనం చేసే ప్రార్థనకు మనం నమ్మి విశ్వాసం ఉంచిన వాగ్దానాలపైన ఎలాంటి అవిశ్వాసము మన హృదయంలోనికి దరి చేరకుండా, మనం వాక్యం మీదనే వాగ్దానం మీదనే స్థిరంగా మనము నిలబడినప్పుడు మనలో విశ్వాసం పనిచేస్తుంది, అవిశ్వాసము మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది దేవుని యొక్క వాక్యము? మత్తయి సువార్త 17:20-21 వచనంలో, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతుంది అని దేవుడు సూటిగా ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. కనుక మనలో విశ్వాసం ఉన్నదా, అవిశ్వాసం ఉన్నదా? అవిశ్వాసము ఎంత ఉన్నది, విశ్వాసము ఎంత ఉన్నది? అవిశ్వాసాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటున్నామా? విశ్వాసంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము, కానీ అవిశ్వాసము తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయలేకపోతుంటున్నాం. కనుక ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించిన మనము హృదయంలో ఒక తీర్మానం చేసుకొని మనలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించుకున్నట్లయితే, మనలో ఉన్న ఆ కొద్ది విశ్వాసం, మనలో ఉన్న ఆ ఆవగింజంత విశ్వాసము చేత అసాధ్యమైన కార్యాలను మన జీవితంలో చూస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. అట్టి కృప మీ అందరికీ మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.